వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోయాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపణ. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కార్. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహాంగీర్ డిమాండ్. చిన్న మార్పుల కోసం హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయానికి రావద్దు, ఆధార్ అధికారుల విజ్ఞప్తి. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మున్సిపల్ చైర్పర్సన్ మోర్షెట్టి నివేదిత లక్షాది వెల్లడి. రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా సుమారు 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లా మధు యాదవ్ ఆందోళన. గ్రామ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై మండల పంచాయతీ అధికారి మధు అవగాహన. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ వార్డు కౌన్సిలర్ అనుభయ్ మహమ్మద్ అధ్యక్షతన చౌటుపల్లో సభ. ఘనంగా ఐఎమ్ హ్యాండ్సమ్ ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్. జూన్ 12న థియేటర్స్ లోకి ఐఎమ్ హ్యాండ్సమ్ రిలీజ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కోదాడ పట్టణంలోనే దుర్గాపురం సమీపంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోయాయని ఆరోపించారు. కోదాడ పట్టణంలోని దుర్గాపురం సమీపంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోయాయని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయాన్ని మరో చోటకు తరలించేందుకు ప్రజాధనం నుంచి 25 లక్షలు ఖర్చు చేయడం వెనుక ఉన్న అవసరమేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనుల కోసం ఎలాంటి టెండర్ ప్రక్రియను నిర్వహించకుండా 50 లక్షలు ఖర్చు చేయడం అనుమానాలకు తావితీస్తుందని అన్నారు. మున్సిపాలిటీలో జరిగే ఖర్చుల్లో పారదర్శకత లేకపోవడంతో పాటు సమావేశాల నిర్వహణలో కూడా అధిక మొత్తాలను బిల్లుల రూపంలో చూపిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా వాటిని కాపాడాల్సిన అధికారులు మౌనంగా ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కోదాడ పెద్ద చెరువు పరిధిలో ఆక్రమణలు పెరుగుతున్నప్పటికీ వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ వారు తమ విధులు నిర్వర్తించడం లేదని విమర్శించారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే చెరువుల నుండి మట్టిని కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ అక్రమాలన్నీ అధికారుల, ప్రజాప్రతినిధుల మౌన సహకారంతోనే కొనసాగుతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయని, పనులు అమలు, నాణ్యత, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే స్థిరమైన అభివృద్ధి కంటే ప్రచార కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీఓ తన అధికార బాధ్యతలను పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యేకు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖ పనితీరుపై కూడా మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. కోదాడ పట్టణంలో దొంగతనాలు, హత్యలు వంటి నేరాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు వాటి నివారణ, దర్యాప్తుపై తగిన దృష్టి సారించడం లేదన్నారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ లంచగొండిగా పనిచేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా కోదాడ టౌన్ సిఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బానిసలాగా పనిచేస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని సమానంగా అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ రాజకీయ పక్షపాతానికి దూరంగా ఉండాలని సూచించారు. మున్సిపాలిటీలో ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని, లస్కర్ పోస్టుల కోసం 3 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోదాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కంచె చేను మేసే విధంగా వ్యవహరిస్తుందని,
ముడుపులకు అలవాటు పడి కోదాడను అవినీతిమయం చేశారని, కావున కోదాడలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల నిర్లక్ష్యం, పోలీసు మరియు అధికార యంత్రాంగాల వైఫల్యాలపై స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని కాపాడుతూ పారదర్శక పాలన అందించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమైతే ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా ఉన్న డీలర్లను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లకు ఒక నియమ నిబంధనలు లేవు. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడు అంటే చాలు ఆ డీలర్లని గ్రామాలలో ఇబ్బంది పెట్టే పరిస్థితి అనునిత్యం ఆ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్త అంటే మేము ఇల్లు ఇవ్వని చెప్పి చెప్తున్నారు బహిరంగంగా. బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడికి ఇల్లు ఇచ్చేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పోలీస్ స్టేషన్లో ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా ఖండం మార్చుకుంటే నీకు పని చేస్తా, లేకపోతే పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టొద్దు అని చెప్పేసి ఆ గుడుంబా శంకర్ గారు చెప్తాడు. సరే ఏం జరుగుతుంది కోదాళ్ళ? ప్రభుత్వ ఉద్యోగస్తులకి పార్టీలతో ఏం సంబంధం? వచ్చిన బాధితుడు వాని పరిస్థితి ఏంది, వాని బాధ ఏందని చెప్పి తెలుసుకోవాల్సిన ఉద్యోగస్తులు ఈ రోజు విచ్చలవిడిగా ఏ గట్టునుంటావు అని చెప్పేసి, ఏ పార్టీ నీ భుజాన్ని ఉంది అని చెప్పేసి, నువ్వు పార్టీ మార్చుకుంటావు, నేను ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడతా అని చెప్పేసి రాయబారాలు చేసే ఈ బ్రోకర్లు ఈ కోదాడికి అవసరమా అనేది ఆలోచించాలి. అధికారులు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. గతంలో ఇంతో అంతో కొద్ది గొప్ప ఆ ఆర్డీఓ మీద గౌరవం ఉండేది. కానీ ఈరోజు మరీ అడుగులకు మడుగులు వచ్చే తొత్తు లెక్క మారి ఈరోజు మట్టి మామూలకు అలవాటు పడి ఇతర కాంట్రాక్టర్లు ఇచ్చే మామూలకు అలవాటు పడి ముడుపులు చెల్లించి సీట్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆర్డీఓ. నెలవారీ ముడుపులు కట్టకపోతే తప్ప ఈడ ఉద్యోగస్తులు పనిచేసే పరిస్థితి లేదు. నెలవారీ ఎమ్మెల్యేకి ముడుపులు చెల్లించడానికి ఇక్కడ సామాన్యుల్ని చితకబాదుతున్నారు. ఉన్న ప్రభుత్వ భూములు, మున్సిపాలిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాదారుల కొరల్లోకి వెళ్లిపోతున్నాయి. కబ్జాలు పెడుతున్నారు. అధికారులు పట్టించుకోవట్లే, మౌనం వహిస్తున్నారు, పెదవి ఇప్పట్లే. గుట్టలు, రాళ్లు, రప్పలు అన్నీ మాయమైపోతున్నాయి. మట్టి పేరు మీద దందా జరుగుతుంది. హైదరాబాద్ లో కూర్చొని మూటలు పద్మావతి తీసుకుంటుంది. ఆంధ్ర నుంచి ఇసుక కాంట్రాక్టర్ వస్తాడు, తెలంగాణ వ్యాపారం చేసేటోళ్ళ మీద దాడులు చేసి హోల్సేల్ గా ఇక్కడ ట్రాక్టర్లకి ఆంధ్ర ఇసుక కాంట్రాక్టర్ పోలీసులకు మామూలు చెప్పేసి వ్యాపారాలు చేస్తాడు. నడిబజారులో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారుల అవతారం ఎత్తి వ్యాపారాలు చేస్తున్నారు. ఇవాళ మద్యం వ్యాపారం సిండికేట్ మయమైపోయి క్వార్టర్కి 20 రూపాయలు 30 రూపాయలు ఇష్టారీతిగా దూసుకుంటున్నారు. గ్రీన్ షెడ్లేసి దానికి సింబల్. ఎవరు హోల్సేల్ ఉండాలంటే పద్మావతికి ఎవరైతే మూటలు ఇస్తారో వాళ్ళు మాత్రమే హోల్సేల్ ఉండాలని, నువ్వెవరు సప్లై చేయడానికి నీకు లైసెన్స్ ఉన్నా, నీకు షాప్ ఉన్నా అది సంబంధం లేదు. పద్మావతి పర్మిషన్ ఇస్తే, అనుమతిస్తే మాత్రమే నువ్వు గ్రామాలకు సప్లై చేయాలని చెప్పి ఇక్కడో అక్కడో ఆ మద్యం వేరే బెల్ట్ షాపులకు సప్లై చేసే ఇతర షాపుల మీద ముడుపులు చెల్లించేటోళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఇది ఆటవిక రాజ్యమా? అరాచక రాజ్యమా? అధికారులు ఉన్నారా ఇక్కడ? అసలు అవినీతి అధికారుల మీద నియంత్రణ నిజంగా ఉంటే తిలా పాపం తలా పిరికడి మాదిరిగా వీళ్ళు దోచుకుంటున్న పైసలు హైదరాబాద్ లో ఎమ్మెల్యే పద్మావతికి మూటలు ఒప్పచెప్ప రాకపోతే ఎందుకు ఇదంతా ఇంత బహిరంగంగా జరుగుతుంది? ఓట్లేసిన ప్రజల్ని రక్షించే క్రమంలో, ఆస్తుల్ని కాపాడే క్రమంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? కూరగాయల దగ్గర కూడా కమిషన్లకు అలవాటు పడ్డది పద్మావతి.
వాళ్ళని రోడ్డు మీద పాపం సాయంత్రం పూట రోడ్డు మీద అమ్ముకునే వెండర్స్, కూరగాయల వెజిటేబుల్ వెండర్స్ ను కూడా చిత్రహింసలకు పెట్టి నెలవారీ పైసలు వసూలు చేస్తున్నారు. మేమేదో ఇల్లు గడవకొచ్చి ఈడ కూరగాయలు అమ్ముకుంటున్నాం, మేము పైసలు ఇచ్చేది ఏంటంటే అవును ఇవ్వాల్సిందే, పద్మావతికి అపాం కట్టాల్సిందే అని చెప్పేసి అధికారులు బలవంతంగా ఈ రోజు కూరగాయల షాపులని పండ్ల షాపులను కూడా వదిలిపెట్టట్లేదు. పాపం మానవతా దృష్టితోనే ఇక్కడో అక్కడో ఆ కాంగ్రెస్ లో పుట్టి, కాంగ్రెస్ జెండా బట్టి, కాంగ్రెస్ కండవ మెళ్ళ వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆర్మిషన్లు పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడో ఇక్కడో మానవతా దృష్టితోని సామాన్య సమస్యల కోసం అడిగితే కూడా ఈ రోజు అధికారులు స్పందించట్లేదు అని చెప్పేసి అనేక సందర్భాలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ మామూలుగా స్నేహపూర్వకంగా మాట్లాడతాం కదా, ఏమైనా మామూలుగా మీ రాజ్యంలో ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే లేదు లేదు, ఈ సమస్య గురించి మేము చెప్పినా కానీ మీకంటే ఎక్కువ అసలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మమ్మల్ని డేకే పరిస్థితి లేదు. ఏదైనా కానీ ఇప్పుడు అంతా హోల్సేల్ బ్రాండ్ అయిపోయింది. పద్మావతికి ముడుపులు చెల్లించిన వాళ్ళు అధికారులు మేమేం అనే పరిస్థితి లేదని చెప్పేసి బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు. నిన్న మున్సిపాలిటీల ఒకవైపు జీతభత్యాలకు పైసలు ఇవ్వాలంటారు, మున్సిపాలిటీలో బట్టలు పంచడానికి 18 లక్షల రూపాయలు ఖర్చు అయినాయంటారు. మన పాలకవర్గం తీర్మానం ఉండదు. మేము కూడా మా ప్రభుత్వంలో బట్టలు ఇచ్చినాం, మరి అన్ని లక్షలు అయినట్టు దాఖలా లేవు, రికార్డులు తీస్తే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశ ప్రజల పెనుభారం మోపుతున్న మోడీ సర్కారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జాంగీర్ అన్నారు. సోమవారం రోజున చౌటుప్పల్ మండల జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షతన వహించిన మండల కార్యదర్శి వర్గ సభ్యులు చిరిక సంజీవరెడ్డి మండల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా జాంగీర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశ ప్రజల పెనుభారం మోపుతున్న మోడీ సర్కారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జాంగీర్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మండల జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల కార్యదర్శి వర్గ సభ్యులు చిరిక సంజీవరెడ్డి మండల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా జాంగీర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను మరోసారి మోసం చేసిందని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని అన్నారు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అని విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని పదే పదే ప్రకటించిందని గుర్తు చేశారు. ఫలితాలు వచ్చిన నెల రోజులలో ఇప్పటికీ 3 దఫాలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచడమే అని అన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల కోసం మోడీ అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాసఘాతకం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రాగిరి కిష్టయ్య, గడ్డం వెంకటేశం, మండలం నాయకులు బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాసు, బోదస్ వెంకటేశం, కొండె శ్రీశైలం, కొంతం సుశీల, చెరుకు లక్ష్మమ్మ, చీరిక అలివేలు, పగిళ్ల శశిరేఖ, యాటా బాలరాజు, శాఖ కార్యదర్శులు రత్నం శ్రీకాంత్, కొంతం శ్రీనివాసరెడ్డి, నేరేడు మహేష్, జక్కడి రమణారెడ్డి, మానె సాలయ్య, పల్లె సత్యం, బోదా స్వాతి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ పాలమాకుల పుష్ప, నక్క జయసుధ, జంగం వెంకటమ్మ, సంజీవ, రమేష్, పార్టీ నాయకులు యాటా ముత్యాలు, రమేష్, జంగం అంజయ్య, ఫకీర్, పెంటారెడ్డి, చెరుకు అంజయ్య, ఎస్కే మదార్, వెంకటేశం పాల్గొన్నారు. ఎట్లా బలీనం చేస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పథకము జయరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. అంటే గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ అనేటువంటి పేరు తీసేశారు.
గాంధీ పేరు తీసుకొచ్చి రామ్ పేరు పెట్టారు. పోనీ అందులో ఏమైనా ఉపయోగం ఉందా? ఏం చేసింది? ఇప్పుడు మారిపోయింది. వాస్తవంగా ఉపాధి హామీ పనికి సంబంధించిన ఏం పని చేస్తే ఆ వచ్చిన 100, 200 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది డబ్బులు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ నేను 60 పైసలు ఇస్తా, నువ్వు 40 పైసలు నువ్వు పెట్టుకోవటం. ఇంతకుముందేమో సబ్సిడీ ఇచ్చింది, ఇప్పుడు సబ్సిడీ తీసేసింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏడాదికి 2000 కోట్ల రూపాయల భారం పడుతుంది. రేవంత్ రెడ్డి అని మాట 2000 కోట్ల రూపాయలు భారం పడుతున్నాయా నా మీద అన్నాడు. ఎవరేసింది భారాన్ని? సెంట్రల్ గవర్నమెంట్. అందుకే ప్రతిదీ లెక్కలతో సహా ఆధారాలతో సహా మనం మాట్లాడాలి. ఊళ్ళోకి వ్యతిరేకంగా ఉంది. ఆధార్ కార్డులో చిన్నపాటి మార్పుల కోసం వినియోగదారులు హైదరాబాద్ కేంద్రం అమీర్పేటలోని UIDAI ప్రాంతీయ కార్యాలయానికి రానవసరం లేదని, తమకు దగ్గరలోనే ఆధార్ సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు కోరారు. అమీర్పేటలోనే రీజనల్ ఆఫీస్ సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో చిన్నపాటి మార్పుల కోసం వినియోగదారులు హైదరాబాద్ కేంద్రం అమీర్పేటలోని UIDAI ప్రాంతీయ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు కోరారు. అమీర్పేటలోని రీజనల్ ఆఫీస్ సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి టోకెన్లు జారీ చేస్తారని, వినియోగదారులు ఈ సమయాన్ని గమనించాలని సూచించారు. నగరంలోని అమీర్పేటతో పాటు మాదాపూర్, ముసారాంబాగ్లో కూడా ఆధార్ సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా, పిల్లలకు 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆధార్లో తప్పనిసరిగా బయోమెట్రిక్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం UIDAI 2 సార్లు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తుందని అధికారులు తెలిపారు. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేయడం వల్ల విద్యార్థులకు వివిధ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, స్కాలర్షిప్లు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. అలాగే నీట్, JEE, కోట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందుతాయని స్పష్టం చేశారు. కౌంటర్లు వేయమని చెప్పండి అన్న. అదే మళ్ళీ దింపేడు దింపుతాం. ఇప్పుడు సంవత్సరం తిరుగుతున్నా విన్నారా? కౌంటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు చర్చి కాంపౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు చర్చి కాంపౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేటను స్వచ్ఛతలో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలిపేందుకు
మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సూర్యాపేటను గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి, బైరబోయిన శ్రీనివాస్, నాయకులు నిమ్మల వెంకన్న, టీఎంసీ శ్వేత, వార్డ్ ఆఫీసర్ ఉమారాణి, మున్సిపాలిటీ మేనేజర్ ఎం బుచ్చిబాబు, ఆశా వర్కర్ ఎస్కే షబీనా, సుల్తానా, ధనమ్మ, ఆర్పి రోజా, జవాన్ మల్లేష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా కమిషనర్ గారికి, మా మున్సిపాలిటీ స్టాఫ్, మేనేజర్ శివ, శ్వేత, మిగతా అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన ఆర్పీలు, అంగన్వాడీలు, ఏఎన్ఎం స్టాఫ్ నర్స్, ఇచ్చేసిన మహిళా మనులు, సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికి ప్రైజ్లే. ఎవరైనా చెప్పినా సమ్మరీ చెప్తారు, కొన్ని మాటలే చెప్తారు. మనకి డీటెయిల్గా తెలియాలి అని అంటే మీటింగ్కి రావాలి. మీటింగ్కి వస్తే ఎప్పుడు ఏంటి, అసలు ఏ స్కీమ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఎన్నో పెన్షన్స్ ఇస్తున్నాం ఇప్పటివరకే. మా వార్డు అనేది కొంచెం పేద వార్డు మేడం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో మంది కూడా ఇది మా వార్డుకి చాలా అవసరము. ఎవరైనా పెన్షన్స్ పెట్టుకోగలిస్తే మీరు ఫామ్ తీసుకోండి, ఫామ్ మీద ఫోటో పెట్టి డీటెయిల్స్ రాసి సంతకం చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్, మళ్ళీ చెప్తున్నాను నేను, ఆధార్ కార్డ్, భర్త చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవన్నీ పెట్టి సబ్మిట్ చేయండి. జాస్మిన్కి కానీ, నాకని, అంగన్వాడీ టీచర్స్కి కానీ ఇవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఎవరికి చెప్పినా నా దృష్టికి తీసుకొస్తారు. మేము పెద్దల వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈ సమస్యల్ని తీర్చగలిగేటట్టుగా చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, చేస్తూనే ఉన్నామని కూడా. ఇంకా కూడా ఇంకెవరైనా ఆశ కలిగి ఉంటే ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు మా వాటికి ఇచ్చారు, కొన్ని అయిపోయే పరిస్థితుల్లో అంటే కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి మేడం. మీ అందరికీ కృతజ్ఞతలు. ఆ విషయంలో మా పేద వర్గాల వారు వేస్తున్నటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సభలలో ఎక్కడ పోయినా కూడా ఒక గంటన్నరే బారుడు బగబగలతోటి ఆ టెంట్ కింద తరారేపటి మాట్లాడని మా కమిషనర్ గారు, చైర్మన్ గారు. ఇక్కడ ఇంకో గంట కూర్చుంటాం, మీరు కూర్చుంటున్నాం అంటే ఇట్టున్నారు మంచిగా. అది ఏంటంటే మనకు కార్తె ప్రవేశించడం, అంత చల్లని వాతావరణంలో ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ సభను ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ స్పీచెస్కు పోకుంటూ మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికే మన రామూర్తి గారు చెప్పారు. మనకు ఫ్రీ బస్ అయినా, 200 యూనిట్లు అయినా, ఇందిరమ్మ చీరలైనా, ఇందిరమ్మ ఇండ్లు అయినా మరి అన్నీ వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు 7 సంవత్సరాల నుంచి నోచుకొని రేషన్ కార్డులు అన్న రేవంత్ అన్న పాలనలో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు కూడా జరిగింది. ఇది నిజం ఒప్పుకోవాలి. అదేవిధంగా మనకు సంపన్న ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ అవుతున్నాం. ఎన్ని గంటలకు 9ంటికి వెళ్తున్నాం, కనీసం 3 గంటలు అవుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంది. ఇక్కడ స్టేజ్, ఇక్కడ కూర్చున్నాం. మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడుకోవాలనిపించట్లేదు. మీరేందో ఓపిక కూర్చున్నప్పుడు మేము కూర్చోలేమా అన్న ఫీలింగ్ మాకు వస్తుంది. ఓకే, అందరికీ నమస్కారాలండి. మన ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మహిళల మీద ఎక్కువ గౌరవం ఉంటుంది. మహిళల కోసమే అన్ని ప్రవేశపెడుతున్నటువంటి పథకాల గురించి కూడా మన పెద్దలందరూ వివరించారు. మళ్ళీ నేను చెప్తే అయ్యేనా అనుకుంటారేమో మీరు, కానీ చెప్పాలి. పెట్టింది ఉచిత బస్సు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇల్లు. ఏది పెట్టినా కానీ మహిళల కోసం ఎక్కువగా ఉద్దేశించి పెడుతున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వాన్ని మన
మేమందరము మీరందరూ దీవించాలి, మమ్మల్ని అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్తగా ఇంతకుముందు మీ కౌన్సిలర్ గారు చెప్పినట్టు పెన్షన్ అప్లై చేసుకున్న వారందరికీ ఇప్పించే బాధ్యత మాది మున్సిపాలిటీ తరఫున. అదేవిధంగా ఇల్లు కూడా కొంతమందికి ఇచ్చాము, ఇంకా కొంతమందికి ఇంకో దశలో, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో. తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా సుమారు 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా సుమారు 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ ఈ బకాయిల కారణంగా పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్పై స్పష్టత ఇవ్వకుండా కౌన్సిలింగ్లు నిర్వహించడం విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపినట్లేనని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చొక్కల చరణ్, అనుముల మనోజ్, పాలకూర నవీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు గత 4 సంవత్సరాల నుంచి కూడా 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం జరిగింది. మేము అనేక సార్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలనేసి బంధులు రాస్తారోకలు చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు పేద విద్యార్థులకు బడ్జెట్ కేటాయించడం అంటే బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఇవ్వచ్చు, కాంట్రాక్టర్లు 1000 కోట్లు ఇవ్వచ్చు, కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయడానికి బడ్జెట్ ఉన్నదా? అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే జీవో నెంబర్ 7 వల్ల ప్రైవేట్ యాజమాన్యాలు ముందే ఫీజు కట్టడం అని చెప్పడం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యంతరంగానే చదువులు పనిచేసే అవకాశం ఉందనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికోసం జీవో నెంబర్ 7 తక్షణమే రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని మొత్తం రద్దు చేసే కుట్ర పొందుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతోటే సెక్రటరేట్ ముట్టడిస్తాం, గాంధీ భవన్ గేట్లు బద్దలు కొడతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. జీవో నెంబర్ 7 ని తక్షణమే రద్దు చేయాలి. జీవో నెంబర్ 7 ని తక్షణమే రద్దు చేయాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
గ్రామ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై మండల పంచాయతీ అధికారి మధు అవగాహన కల్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మండల పంచాయతీ అధికారి సిహెచ్ మధు ముఖ్య అతిథిగా పాల్గొని రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలపై పలు శాఖల అధికారులతో కలిసి అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై మండల పంచాయతీ అధికారి మధు అవగాహన కల్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపగడు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మండల పంచాయతీ అధికారి సిహెచ్ మధు ముఖ్య అతిథిగా పాల్గొని రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తల చర్యలపై పలు శాఖల అధికారులతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి చింతపల్లి మధు మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలని ముందు జాగ్రత్త చర్యగా వీధులలో మురుగునీరు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, త్రాగునీరు అందించే అంతర్గత పైప్లైన్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచన చేశారు. గ్రామంలో ప్రజల సౌకర్యార్థం కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి ప్రజలను, పంచాయతీ కార్యదర్శిని, సర్పంచ్, పాలకవర్గ సభ్యులను ప్రజలకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం, గ్రామ సర్పంచ్ కోరె దేవేందర్, అంగన్వాడీ టీచర్ యాదమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారిని అనుష, ఎలక్ట్రికల్ లైన్ మెన్ పద్మారెడ్డి, ఉప సర్పంచ్ అమరవాది యాదయ్య, వార్డు మెంబర్లు గడ్డం మధు, గోపిశెట్టి రాము, భూష్పాక లక్ష్మయ్య, కోరె ప్రేమలీల, బోయపల్లి యాదమ్మ, సైదులు, ఉగ్గపల్లి రాణి యాదయ్య, ఏకుల సిరియాల వెంకటరాములు, పలు శాఖల ఉద్యోగులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి గారికి, ఏఈఓ గారికి, జనరల్ సెక్రటరీకి, ప్లస్ అంగన్వాడీ టీచర్కి, చిట్టంపాడు గ్రామ ప్రజలకి, పాలకవర్గానికి నమస్కారం. ఈ గ్రామ సభ అనేది ఇప్పుడు దేని ఉద్దేశంగా ఏర్పాటు చేసామంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చిన భాగంగా గ్రామ సభ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది ఎండింగ్ వరకు వచ్చిందనమాట. జూన్ 12కి ఎండింగ్ అయిపోతుంది 1990 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా. అయితే ఈ ఎండింగ్ వచ్చే వరకు ఒక కోర్ మన నాంపల్లి మండలాన్ని ఒక కోర్ కస్టమ్స్గా విడదీసి ప్రతిరోజు 8, 4, 6, 8, 10 గంటల్లో ప్రతిరోజు 8 గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సభలు అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా మన 8వ తారీఖు ఇక్కడ చిట్టంపాడు గ్రామ సభని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో భాగంగా ఏమన్నా ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వస్తున్న దాని నుంచి ముందు చర్యలు ఏమేమి తీసుకోవాలి అనే చర్చలో భాగంగా ఈ గ్రామ సభని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ వర్షాకాలం సీజన్లో ఎక్కువ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే వ్యాధులు అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీ అనేది పాలకవర్గం అనేది ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది ఒక తీర్మానం అనేది చేసుకోవాలి. ప్లస్ ఏమన్నా డ్రైనేజీ ఏమన్నా సమస్య ఉన్నా కానీ, ప్లస్ ఇక్కడ వాటర్ లాగింగ్ ఏరియాస్ అంటే నీరు ఒక స్టోరేజ్ నిల్వ ఉన్న ప్రదేశాల దగ్గర కానీ ఈ శానిటేషన్ వర్కులు, బ్లీచింగ్ పౌడరు చల్లడము, దోమలు వ్యాప్తి చేయకుండా ఏమన్నా సంబంధించిన చేయడము, శానిటేషన్ యాక్టివిటీస్ చేయడము, ఇదంతా దీనికి సంబంధించిన అన్ని తీర్మానాలు చేసుకోవాలి. ప్లస్ ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అనగా ఈ స్కూళ్ళు, అంగన్వాడీ బిల్డింగ్స్, ఈ గ్రామ పంచాయతీ ఉన్న పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే దానిలో భాగంగా వాటి దగ్గర కూడా శానిటేషన్ అంటే పారిశుద్ధ్య నిర్వహణ మేడం గారికి, మన సెక్రటరీ సార్ గారికి, అంగన్వాడీ టీచర్కి, మన పాలకవర్గానికి, మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక భాగంగా మనం చేసుకున్న పనులు, మన వచ్చిన కానించి 5 ఏళ్లలో మన 5 నెలల్లోపు ఏమేమి పనులు చేసినాం అనేది, ఎంతవరకు చేసినాం అనేది ఈ ప్రత్యేక గ్రామ సభలో తెలియజేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ వచ్చిన కానించి ఏమైందంటే వాటర్ ఎక్కువ బజార్లలోకి వెళ్ళిపోవడం జరిగింది, పాగూరు బట్టి ఉండడం కూడా జరిగింది. అలాంటి వాటి అన్ని పైపులన్నీ ఏడేడ పగిలినాయో చూసుకొని అవన్నీ మొత్తం లీకేజ్లు అన్నీ చూసుకొని వాటిని రిపేర్ చేసి మొత్తం నీళ్లు రాకుండా బజార్లంపటి రాకుండా రావడం వల్ల వాటర్
చాలా తక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి అది ఎక్కువ నీరు అవసరం ఉన్న పంటలు కాకుండా తక్కువ నీటితో పండే పంటల్ని మాత్రమే వేయాలని సూచిస్తున్నాము. ముఖ్యంగా మనకి ఇక్కడ తినడానికి వడ్లు ఇంత వేసుకుంటాం కదా, వాళ్ళు కూడా సన్న రకం వేసుకోవాలి, దొడ్డు రకంగా కాకుండా అనేసి చెప్తారు. ఈ సన్న రకం వేసుకోవడం ఏంటంటే దొడ్డు రకాలేమో 6 నెలల పంటలు, ఈ సన్న రకం ఏంటంటే 5 నెలల లోపలనే వస్తాయి మనకి. ఆ రకాలలో కూడా కొన్ని గవర్నమెంట్ ఇప్పుడు సన్న రకాలు కొన్ని బోనస్ ఇస్తుంది కాబట్టి ఏ రకం అయితే పెడితే రైతులు పెడితే మనకు బోనస్ ఇస్తుందో అవి కొన్ని వెరైటీస్ చూపించింది మనకి. వాటి పేర్లు నేను చదువుతాను. KNM 1638, KPS 625 అండ్ జై శ్రీరామ్ తెలంగాణ సోనా KPS 2834 అనే వెరైటీస్. వీటికి మనకు బోనస్ ఇస్తుంది అన్నట్టు గవర్నమెంట్ కొనుగోలు చేయడం కాకుండా. మళ్ళీ అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మనకి యూరియా అనేది ఇంతకుముందు లాగా షాప్లలో తెచ్చుకునే పద్ధతి లేదు. మనం ఫోన్లలో బుక్ చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి 24 గంటల్లో తెచ్చుకోవాలి. దీనికి మెయిన్ ఏంటంటే ఫోన్ నెంబర్కి మీకు ఏ నెంబర్ లింక్ ఉందో చూసుకోవాలి. ఆ నెంబర్కి మాత్రమే మీకు యూరియా అనేది ఓపెన్ అవుతుంది, లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు ఫోన్ నెంబర్ లేని వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు మార్చుకోవాలంటే మాత్రం వాళ్ళ యొక్క పాస్బుక్ తీసుకొని వచ్చి నన్ను సంప్రదిస్తే నేను అది మొబైల్ నెంబర్ మారుస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫార్మర్ రిజిస్ట్రీ. దీని వాల్యూ అనేది చాలామందికి తెలీదు. మనకి ఇప్పుడు ప్రతి పథకానికి ఆధార్ కార్డు ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నారో రేపు రైతు సంక్షేమ పథకాలకి ఫార్మర్ రిజిస్ట్రీ, ఫార్మర్ ఐడి అనేది అదే. దానికి కూడా కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఏంటంటే మీరు వర్షాకాలంలో మనకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూర్చోండి బాగా. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండడమే అతి ప్రమాదకరం. నీరు నిల్వ ఉంటే ఏమైందంటే దోమలు, పురుగులు లేకపోతే ఇంకే లార్వ వచ్చేసాడు మొత్తం గుడ్లు పెట్టేస్తాం అంతే కదా. లేదా చెత్త ఏదైనా కాడ వేసినా కూడా తడిచినా కూడా ఏమవుతుందంటే ఆ దోమలు అనేది మంచిగా గుడ్లు పెట్టేస్తుంది. ఆ గుడ్ల నుంచి మళ్ళీ దోమలు పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే చాలా ప్రమాదకరమైన విషయాలు. తెలంగాణ రాష్ట్రంలోనే కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, బ్యాంకు రుణాలు, వడ్డీలు, కార్మికుల వేతనాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ కేంద్రం ప్రభుత్వాన్ని కోరింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, బ్యాంకు రుణాలు, వడ్డీలు, కార్మికుల వేతనాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. పెండింగ్ బిల్లుల కారణంగా అనేక నిర్మాణ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ కేంద్రం ప్రతినిధులు కోరారు. చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, సేవ్ కాంట్రాక్టర్, సేవ్ కాంట్రాక్టర్. ముఖ్యంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది 1941లో స్థాపించబడ్డ సంస్థ, బిఫోర్ ఇండిపెండెన్స్. ఈ ఏకైక సంస్థ యావత్ భారతదేశంలో కాంట్రాక్టర్లకు గవర్నమెంట్కు మధ్యన వారధిగా ఉండే సంస్థ ఇది. ఈ సంస్థలో గ్రామాలలో మోరిగట్టే కాడ నుండి డ్యామ్ నిర్మాణం వరకు ఉన్న ప్రతి కాంట్రాక్టర్లు వారి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఇది ఒక వారధిగా ఉన్నది. ఈ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో 20 శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖ నల్గొండ శాఖ కూడా. గారికి సీఎం గారి అపాయింట్మెంట్ గురించి పెట్టాం, అజిత్ రెడ్డి గారికి అందరికి సీఎం అపాయింట్మెంట్ గురించి పెట్టాం. మేము మెయిన్గా ముఖ్యం, మీరు కూడా మేమేదో ధర్నాలు పోరాటాలకు కాదు, ఇదంతా ఏంది ప్రొఫెషనల్ బాడీ. మేమందరం కొన్ని వందల మందికి ఉపాధి ఇస్తున్నాం, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ అయితే 1000 మందికి ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఆ రోజు 18వ తారీఖు నాడు మేము చెప్పవలసింది ఏంటంటే పరిస్థితి గురించి విశదీకరంగా మా కాంట్రాక్టర్లకు కూడా చెప్తామని. కొంతమంది ఏంది అప్పులు దొరుకుతున్నాయని పని చేస్తూ ఉన్నారు. ఎప్పుడు బిల్లు అవుతుంది,
అప్లోడ్ వచ్చి అడిగినప్పుడు బిల్ అవుతుంది. అందుకే మీరు తొందరపడకుండా ఉన్న శక్తి కొద్ది పనిచేయండి అనేది. ఆ రోజు మేము కొంతమందిని మాకు కావాల్సింది ఏంది, మా సమస్య తీర్చాల్సింది పాలకపక్షం. పాలకపక్షంలో ఏ నాయకుడైతే మమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి కాడికి తీసుకుపోయి మా సమస్యని పరిష్కరిస్తారో చూస్తున్నాం. మేము కోదండరాం సార్ని రిక్వెస్ట్ చేసినాం, వారు రేపు టైం ఇచ్చారు, రేపు వారిని కలుస్తున్నాం. వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం కోదండరాం సార్ని. వారు కొంతమంది ఎవరైతే విఘ్నులు అవగాహన ఉండి సీఎం గారికి ఇతరేతర దృష్టికి తీసుకుపోతున్నారని కోరుకుంటున్నాం. దగ్గర నాకు ఒక 100 ఫోన్లు వచ్చినాయి. అన్ని జిల్లాల ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ జిల్లాలో ఎంత ఉంది పెండింగ్ మా గవర్నమెంట్ చెప్పమంటుంది. అరే మిమ్మల్ని అడుగుడు ఎందుకు, మమ్మల్ని అడుగుడు ఎందుకు? ఒకే వేదిక హైదరాబాద్లో టోటల్గా లిస్టే ఉంటుంది. ఇప్పుడు ఈడ ఏముంటుందంటే కొన్ని పనులు చేస్తే ఆ పనులకి ఎల్ఓసి ఉండదు, గ్రాంట్ అనేది ఉండదు. ఉదాహరణకు రోడ్స్లో రెన్యువల్స్ అంటే మీకు తెలుసు, గుంతలు పడ్డాయి, బీడీ చేయాలి. ఆ రెన్యువల్ 900 కోట్ల బడ్జెట్ ఉంది ఈ సంవత్సరం. ఆల్రెడీ పెండింగ్ బిల్లులు 1000 కోట్లు ఉన్నాయి. మేము పనిచేసే బిల్లు ఎట్లా వస్తుంది, దాంట్లో 70% డాంబర్ తేవాలండి. డాంబర్ అనేది ఈరోజు పైసలు కట్టినా, ఈరోజు మనం సిమెంట్ అంటే ఈరోజు పైసలు కడితే ఇదే రేటుకి ఇస్తాడు. ఈరోజు పైసలు కడితే ట్యాంకర్ ఎప్పుడైతే బయటికి వెళ్తుందో ఆ రోజున్న పైసలు అంటే బిల్ చేస్తాడు. అది ఆయిల్ కార్పొరేషన్స్. ఇంకా అధ్వానమైన పరిస్థితి ఏంటంటే మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్ పెరగొద్దని ఆపేసి, డీజిల్ రేట్ పెరగకపోతే డీజిల్ తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ని మేము వాడతాం. డీజిల్ తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ LDO, FO ఉంటుంది. దీన్ని ఏమిటి వాడతామంటే ప్లాంట్ హీట్ చేసేందుకు, కంకర వేడి చేసేందుకు, డాంబర్ కలిపేటప్పుడు వాడతాం. దాని రేటు పోయి 200 రూపాయలు అయింది లీటర్. Builder Association of India, which is established in 1941, pre-independence, స్వాతంత్రం కంటే ముందే స్థాపించబడిన సంస్థ. నేను ఇంతకుముందు నేషనల్ ప్రెసిడెంట్ చేసినాను. ఈ 84 సంవత్సరాల్లో 2-3 మన తెలుగు స్టేట్స్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అందులో నేను ఒకరిని. నౌ ఐఎమ్ హెడింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. 29 కంట్రీస్ ఉన్నాయి. ఎవ్రీ 6 months, 1 year ఒక మీటింగ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని దేశాలలో మీరు అడగకముందే చెప్తున్నాను, ఇన్ని దేశాలలో తిరిగినారు కదా, మరి ఎక్కడ బాగుంది ఏంటి అనేది. ఎక్కడ బాగున్నా లేకపోయినా ఇంత అధ్వానమైన పరిస్థితి మాత్రం నేను ఏ దేశంలో చూడలేదు. మన భారతదేశం, మన రాష్ట్రాలలో ఇంకా అధ్వానంగా. ఇంకో మాటలో చెప్పాలంటే, మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఆఫ్ఘనిస్తాన్లో పనిచేయడం చాలా ఈజీ. దట్ ఈస్ విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అక్కడ చేయొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలలో చేయడం చాలా కష్టంగా ఉంది. నిర్భయంగా చెప్తున్నాను మీకు. సో వాడేమో డైరెక్ట్ చంపుతాడు, అంటే అందరినీ చంపరు. ఇక్కడేమో మానసికంగా చంపుతున్నారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఏదో ఒకటి 2 మాకు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ప్రియారిటీ ఉంటుంది కాబట్టి పేమెంట్స్ చేస్తారంటే సరే గవర్నమెంట్ కదా చేసుకొని అనుకున్నాం. అది ఇక క్యాన్సర్ లాగా వ్యాపించి ప్రతి పేమెంట్ గవర్నమెంట్ కంట్రోల్ అయిపోయింది. 2 సంవత్సరాల కింద ఉన్న టోకన్ ఉంటే మనకి రాదు. నిన్నగాక మన వచ్చిన కాంట్రాక్టర్కి దానికి కొంత మా వీక్నెస్ కూడా కారణం ఉంది. సో ముఖ్యంగా ఈ మీటింగ్స్ మీనింగ్, దీని పర్పస్ ఏంటంటే కాంట్రాక్టర్ సోదరులకి, మా తమ్ముళ్ళకి ధైర్యం చెప్పడం. మా కాంట్రాక్టర్స్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలో 20వ వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ అనుబాయ్ మహమ్మద్ అధ్యక్షతన ఈ సభ జరిగింది. ఇందులో కోఆప్షన్ సభ్యులు మహమ్మద్, బాబా షరీఫ్, షేక్ బేబీజానీ బాబులతో పాటు షాదీఖానా చైర్మన్ కరీం, డాక్టర్ కాటంరాజు, వార్డు అధ్యక్షులు ఉడుగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ అనుబాయ్ మహమ్మద్ అధ్యక్షతన ఈ సభ జరిగింది. ఇందులో కోఆప్షన్ సభ్యులు మహమ్మద్, బాబా షరీఫ్, షేక్ బేబీ జానీ బాబులతో పాటు షాదీ ఖానా చైర్మన్ కరీం, డాక్టర్ కాటంరాజు, వార్డు అధ్యక్షులు ఉడుగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 20వ వార్డు కౌన్సిలర్ అనుబాయ్ మాట్లాడుతూ బంగారుగడ్డలో శ్మశాన వాటిక పారిగోడ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని వార్డు కౌన్సిలర్ అనుబాయ్ మున్సిపల్ చైర్పర్సన్కి విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల
ఇండ్లు, పెన్షన్, పారిశుద్ధ్య సమస్యను అధికారుల దృష్టికి తీసుకురాగా చైర్మన్ మోగ్దాల పావని రమేష్ గౌడ్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని అన్నారు. చౌటుప్పల్ను మోడల్ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. తండ్రి కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ఐయామ్ హ్యాండ్సమ్. సిన్స్ 2009 దుర్గా దేశ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని కే ఫిలిమ్స్ బ్యానర్స్పై మహేష్ గుడార్ సమర్పణలో కేదార్నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర ట్రైలర్ లాంచ్, ఫ్రీ రిలీజ్ను వేడుకను ఘనంగా నిర్వహించారు. తండ్రి కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందించిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ఐయామ్ హ్యాండ్సమ్. సిన్స్ 2009 దుర్గాదేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని కే ఫిలిమ్స్ బ్యానర్పై మహేష్ గుడారు సమర్పణలో కేదార్నాథ్ నిర్మించారు. అన్వేషిక కథానాయకిగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర ట్రైలర్ లాంచ్, ఫ్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ముఖ్య అతిథి కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, సినిమా విజయానికి అసలు బలం కంటెంట్. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గాదేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వహిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినీ పరిశ్రమలో టాలెంట్కి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. దర్శకుడు, హీరో దుర్గాదేవ్ నాయుడు మాట్లాడుతూ, నేను ఏలూరుకు చెందిన వాడిని. మా నాన్న అరటి పండ్ల వ్యాపారి. చిన్న పట్టణం నుండి వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను నాకు నేనే స్టార్ అని గర్వంగా చెప్పుకుంటాను. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తానని నిజాయితీగా చెప్తున్నాను. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాత కేదార్నాథ్, కేఎల్ దామోదర్ ప్రసాద్ ఎంతో సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు మంచి కంటెంట్ కోసం ఎదురు చూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు. నిర్మాత కేదార్నాథ్ మాట్లాడుతూ, మంచి కథను నమ్మి ఈ సినిమాను నిర్మించాం. తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి అత్తుకునేలా దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు. మా యూనిట్ అంతా ఎంతో అంకితభావంతో పనిచేసింది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. సంగీత దర్శకుడు ఎన్ఎస్ ప్రసు మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంగీతం అందించడం సంతోషంగా ఉంది. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించాం. పాటల నేపథ్యం, సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని నమ్ముతున్నాను. ఈ సినిమా ద్వారా మా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరోయిన్ అన్విష మాట్లాడుతూ, మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కథ వినగానే చాలా బాగా నచ్చింది. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం అప్పుడే కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పల్లెటూరి నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు, తండ్రి కొడుకుల మధ్య సాగే అనుబంధం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, హృదయాన్ని తాకే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిగా రేకెత్తింది. ముఖ్యంగా హీరో దుర్గాదేవ్ నాయుడు పాత్ర, భావోద్వేగ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర బృందం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఐయామ్ హ్యాండ్సమ్ కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను అలరించేందుకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హెడ్లైన్స్ మరోసారి. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోయాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపణ. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కార్. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహాంగీర్ డిమాండ్. చిన్న మార్పుల కోసం హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయానికి రావద్దు, ఆధార్ అధికారుల విజ్ఞప్తి. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా సుమారు 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లా మధు యాదవ్ ఆందోళన. గ్రామ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై మండల పంచాయతీ అధికారి మధు అవగాహన. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ వార్డు కౌన్సిలర్ అనుభయ్ మొహమ్మద్ అధ్యక్షతన చౌటుపల్లో సభ. ఘనంగా ఐఎమ్ హ్యాండ్సమ్ ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్. జూన్ 12న థియేటర్స్ లోకి ఐఎమ్ హ్యాండ్సమ్ రిలీజ్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.